మనకి హాల్ టికెట్ అయితే ఈ విధంగా ఉంది. ఇది వేరొకరి హాల్ టికెట్. సో నేను అందుకు కొన్ని డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ చూపించట్లేదు, బట్ మీకు ఎగ్జాక్ట్గా క్లియర్గా నేనైతే వివరిస్తాను. సో మీరు ఎవరు కూడా కంగారు పడిపోకండి. సో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఇచ్చారు అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఇచ్చారు, ఎంతకి ఇచ్చారు, టైము, ఇదంతా కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. అక్కడ మీకు ఏ డేట్కి ఇచ్చారు అనేది మీకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు ఏ క్లాసులకి రాస్తున్నారు, పేపర్ 1 రాస్తున్నారా, పేపర్ 2 రాస్తున్నారా, మీకు పేపర్ 1 పేపర్ 2 బోత్కి అప్లై చేస్తే 2 హాల్ టికెట్స్ అయితే వస్తాయి. అది చక్కగా చూసుకోండి. అండ్ బోత్ లాంగ్వేజెస్లో ఉందా లేదా పేపర్ అనేది మీరు చూసుకోండి. ఫస్ట్ చెక్ చేయవలసింది ఇది. నెక్స్ట్ పేపర్ 1 వెన్యూ అనమాట. ఈ వెన్యూ ఎక్కడ ఇచ్చారు, ఇదేంటి అనేది మీరు క్లియర్గా ఇక్కడ వెన్యూ చూసుకోండి. అండ్ మీరు ఆ వెన్యూని ఒకసారి మీ యొక్క మొబైల్లో గూగుల్ మ్యాప్స్ ఉంటుంది కదా, సో గూగుల్ మ్యాప్స్లో మీకు ఎంత దగ్గరలో ఉంది, ఎంత దూరంలో ఉంది ఆ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. మీకు అది అవైలబిలిటీ ఉందా లేదా అనేది మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చక్కగా ఆ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి అయినా తెలుసుకోండి. ముందుగా ఏ ఇబ్బంది కూడా ఉండదు. సో ఇది ఎగ్జామ్ సెంటర్ గురించి తెలుసుకోండి, ఎగ్జామ్ డేట్ గురించి తెలుసుకోండి, మీరు ఏ పేపర్స్ రాసినా చూడండి. అలాగే బోత్ లాంగ్వేజెస్లో ఉందా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి ఎగ్జామ్ హాల్ టికెట్ వచ్చిన తర్వాత. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనకి డీటెయిల్స్ అనమాట. ఇక్కడ జర్నల్ నెంబర్, అలాగే క్యాండిడేట్స్ నేమ్, ఒక్క నిమిషం, నెక్స్ట్ సారీ ఇక్కడ చూసుకోండి. ఇక్కడ జెండర్ ఏమని ఉంది, ఫస్ట్ జర్నల్ నెంబర్ చూసుకోండి, అప్లికేషన్ నేమ్, మీ నేమ్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి, జెండర్ చూసుకోండి, డేట్ ఆఫ్ బర్త్ చూసుకోండి, అలాగే మీ కమ్యూనిటీ చూసుకోండి, మీ కేటగిరీ పిహెచ్ కేటగిరీయా కాదా అవన్నీ చూసుకోండి, మదర్స్ నేమ్, ఫాదర్స్ నేమ్, అడ్రస్, మీ అడ్రస్ ఏది ఇచ్చారో, అలాగే మీ డిస్ట్రిక్ట్ ఏది ఇచ్చారు, ఇవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయా లేదా చూసుకోండి. నేనైతే ఇక్కడ మాత్రం వాళ్ళవి ఐ మీన్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదేమో అనేసి. అండ్ నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఉంటుంది, అది చక్కగా చెక్ చేసుకోండి మీకు ఏది వచ్చిందనేది. ఇక్కడ ఫోటో క్లియర్గా ఉందా లేదా చెక్ చేసుకోండి, సిగ్నేచర్ క్లియర్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఫోటో కానీ సిగ్నేచర్ కానీ మీకు ఏమైనా మిస్టేక్స్ వస్తే ఇక్కడ వాడు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారేమో ఒకసారి చూసుకుందాము. ఇన్ కేస్ ఇక్కడ ఇవ్వకపోతే నేను మీకు ఏం చేయాలనేది ఖచ్చితంగా చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో ఇక్కడ మీకు ఇంగ్లీష్లో ఇచ్చారు కదా, సో ఆ ఇంగ్లీష్లో చదువుకుంటూ మీకు చెప్పడం ఇంకా టైం వేస్ట్. సో నేనైతే ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ గురించి క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉంటాను, మీరు వినేయండి. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మనం చూసుకున్నట్లయితే హాల్ టికెట్లో మనకి ఏవైతే సూచనలు ఇచ్చారో హాల్ టికెట్లో ఇవ్వబడిన అభ్యర్థులకు సంబంధించిన సమాచారం అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా సమర్పించిన విధంగానే ఉంటుంది. అంటే మీరు ఏదైతే అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మీ సమాచారం మీరు ఇచ్చారో ఆ విధంగా మాత్రమే ఆ యొక్క హాల్ టికెట్లో ఉంటుందని క్లియర్గా చెప్తున్నారు. వాళ్ళైతే ఏ మార్పులు చేర్పులు చేయలేదని చెప్తున్నారు. ఎవరైతే మీరు ఏ విధంగా అప్లై చేశారో, మీరు ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఆ డీటెయిల్స్కి పూర్తి బాధ్యులు మీరే అని చెప్తున్నారు. అలాగే తెలంగాణ టెట్ 2024 కోసం అభ్యర్థి యొక్క అర్హత ఆన్లైన్ దరఖాస్తు సమయంలో ధృవీకరించబడలేదు. హాల్ టికెట్ జారీ మరియు పరీక్షలో హాజరు స్వయంచాలకంగా జరగదు. ఇక్కడ చూడండి, అర్హత అనేది ఆన్లైన్ దరఖాస్తు సమయంలో ధృవీకరించబడలేదంట. మీరు ఏదైతే అప్లై చేశారో అది, అయితే పరీక్షలో హాజరు అనేది స్వయంచాలకంగా జరగదు అని ఇచ్చారు. ఇది పర్లేదు. నెక్స్ట్ సెకండ్ ఏమని ఇచ్చారు ఒకసారి చూసుకుందాము. తెలంగాణ టెట్ కోసం దరఖాస్తుదారు యొక్క అర్హతను పొందండి. అంటే మీరు మీ దరఖాస్తుకి ఏదైతే అర్హత ఇచ్చారో ఆ అర్హత ప్రకారం అక్కడ అయితే ఎగ్జామ్ జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ మనం చూసుకున్నట్లయితే అభ్యర్థి పరీక్ష సమయానికి 2 గంటల ముందు పరీక్షా కేంద్రంలో హాల్ టికెట్తో హాజరు కావాలి. హాల్ టికెట్ సమర్పించడంలో విఫలమైన అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతించరు. ఒకసారి ఇది క్లియర్గా చూసుకోండి. చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా దీని గురించి వివరిస్తాను. ఇక్కడ 2 నుంచి 4:30 వరకు ఎగ్జామ్. అంటే మీరు ఎంతకు వెళ్ళాలి, 12 అయ్యేసరికి ఎగ్జామ్ హాల్లో ఉండాలి. అదే మార్నింగ్ సెషన్ అయితే మీ మార్నింగ్ సెషన్ ఎంతకైతే స్టార్ట్ అవుతుందో దానికి 2 గంటల ముందు, ఇక్కడ 2కి స్టార్ట్ అవుతుంది, మీరు 12 కల్లా ఎగ్జామ్ హాల్లో ఉండాలి. 4:30 వరకు జరుగుతుంది, అంటే 2:30 గంటలు మనకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. సో మూడవ దానికి అర్థం ఏంటంటే అభ్యర్థి పరీక్ష సమయానికి 2 గంటల ముందు పరీక్షా కేంద్రంలో హాల్ టికెట్తో హాజరు కావాలి. హాల్ టికెట్ సమర్పించడంలో విఫలమైన అభ్యర్థులు, అంటే మీరు హాల్ టికెట్ ఏం కానీ తీసుకొని వెళ్ళకపోతే మీకు పరీక్షకు అయితే అనుమతించరు అని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసుకుందాము. ఇక్కడ మనం ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే ఏమని ఇచ్చారు, ఇంకా మనకి థర్డ్లోనే
4th బయోమెట్రిక్ సమాచారాన్ని మీరు ఏదైతే ఫోటో మరియు థంబ్ ఇంప్రెషన్ అక్కడ మీరు గ్రహించడానికి అభ్యర్థి ఉదయం 7:30 నుంచి మరియు మధ్యాహ్నం 12:30 నుంచి పరీక్షా హాల్లో అనుమతించబడతారు. చూడండి 2 గంటల ముందు రమ్మన్నారు కదా, ఉదయం సెక్షన్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకైతే 7:30 నుంచి లోపలికి అనుమతించబడతారు. అలాగే మధ్యాహ్నం సెషన్ రాసే వారికి 12:30 తర్వాత అయితే అనుమతిస్తారు. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఫోటో మరియు మీ యొక్క థంబ్ ఇంప్రెషన్ అనేది వాళ్ళు అక్కడ బయోమెట్రిక్ చేస్తారు. కాబట్టి మీరు అమ్మాయిలు అయితే మెహందీ పెట్టుకోకండి, ఇప్పటి నుంచి అవాయిడ్ చేయండి. అండ్ అబ్బాయిలు అయితే ఇంక్ ఇలాంటివి ఏం పూసుకోకుండా వెళ్ళండి అని మనకి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఎందుకంటే మీ యొక్క థంబ్ ఇంప్రెషన్ అనేది అక్కడ క్లియర్గా పడాలి అని చెప్తున్నారు. కాబట్టి ఈ మెహందీ కానీ గోరెంటాకు కానీ ఇలాంటివి ఏం పెట్టుకోవద్దు. నెయిల్ పాలిషెస్ ఇలాంటివి మనకి ఆ వేలికి సంబంధించి ఎటువంటి ఇంక్ కానీ అదర్ ఏదైనా సరే మీరు పెట్టుకోకండి. మీ యొక్క వేలు ముద్రలో క్లియర్గా ఉంచుకోండి అని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ 5th వన్ మనం చూసుకున్నట్లయితే గేట్స్ మూసివేసిన తర్వాత అభ్యర్థులు పరీక్షా హాల్లోకి అనుమతించబడరు. అంటే ఉదయం 8:30 తర్వాత అలాగే మధ్యాహ్నం 1:45 తర్వాత 1:45 తర్వాత లోపలికి అనుమతించరు. చూడండి ఉదయం అయితే 7:30 నుంచి 8:45 వరకు మీకు లోపలికి ఎలా ఉంటుంది, 8:45 తర్వాత అసలు ఎలా ఉండదు. అలాగే మధ్యాహ్నం అయితే 12:30 నుంచి 12:30 నుంచి 1:45 వరకు మీకు లోపలికి అనుమతి ఉంటుంది. దాని తర్వాత మీరు ఎంత అరిచినా గోల పెట్టినా అయితే సరే లోపలికి అలౌ చేయము అని క్లియర్గా చెప్తున్నారు. సో నెక్స్ట్ 6th వన్ చూసుకున్నట్లయితే ఇక్కడ పరీక్ష పూర్తయ్యే వరకు అభ్యర్థులు పరీక్ష హాల్ నుంచి బయటకు రావడానికి అనుమతించబడరు. మీరు పరీక్ష ఎంతసేపు అయితే ఉంటుందో అంతసేపు మీరు ఎగ్జామ్ హాల్లోనే ఉండాలి, ఎగ్జామ్ రాస్తూనే ఉండాలి. అలాగే ఉదయం సెషన్ 11:30, మధ్యాహ్నం సెషన్ ఏమో 4:30. ఉదయం సెషన్ 11:30 వరకు మిమ్మల్ని బయటకు పంపించరు. అలాగే మధ్యాహ్నం అయితే 4:30 వరకు మిమ్మల్ని బయటకు పంపించరు. మీరు ఏమేమి పట్టుకుని వెళ్ళాలి, ఇది మస్ట్ అండ్ షుడ్గా ఒకసారి గట్టిగా క్లియర్గా వినండి. పరీక్షా హాల్లోకి అభ్యర్థులు బ్లాక్ కలర్ పెన్ అయినా పట్టుకొని వెళ్ళండి, బ్లూ కలర్ బాల్ పాయింట్ పెన్ అయినా పట్టుకొని వెళ్ళండి. ఓకేనా? బ్లాక్ కలర్ పెన్ కానీ బ్లూ కలర్ పెన్ కానీ ఏదో ఒకటి మీరు ఒక పెన్ 1 లేదా 2 పెన్నులు పట్టుకొని ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు ఇవ్వరంట, కానీ పేపర్ మాత్రం వాళ్ళే ఇస్తారు. మళ్ళీ చెప్తున్నాను, పేపర్ అయితే మాత్రం వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీరు కంగారు పడకండి. పెన్ మాత్రం మిమ్మల్ని పట్టుకొని వెళ్ళమంటున్నారు. హాల్ టికెట్ ఒకటి పట్టుకొని వెళ్ళమని చెప్తున్నారు. చూడండి మీరు పట్టుకొని వెళ్ళవలసినవి ఒక పెన్, ఏదైనా ఒక పెన్, 1 లేదా 2 పెన్నులు, అలాగే ఒక హాల్ టికెట్, అలాగే చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ ఫోటో, ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ మీ యొక్క ఓటర్ కార్డు కానీ ఇలా మీరు ఫోటో ఉన్నటువంటి ఒక గుర్తింపు కార్డు, పాన్ కార్డు కానీ ఇలా ఏదైనా సరే మీ ఫోటో ఉన్నటువంటి ఒక గుర్తింపు కార్డుని మీరు పట్టుకొని వెళ్ళండి. నేనైతే ఇంకా ఏం చెప్తున్నాను అంటే వీలైతే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా పట్టుకొని వెళ్ళండి. ఓకేనా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్ ఉండి కావాలి అనుకుంటే మనకు రాదు కదా, 1 లేదా 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా పట్టుకొని వెళ్ళడం అయితే నేను సజెస్ట్ చేస్తున్నాను. ఇది మీకు ఎవరికైనా సరే యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఓకేనా? సో మీరు ఒక బ్లాక్ లేదా బ్లూ కలర్ బాల్ పాయింట్ పెన్ ఒకటి పట్టుకొని వెళ్ళండి, మీ యొక్క హాల్ టికెట్ పట్టుకొని వెళ్ళండి, అలాగే మీ యొక్క ఒరిజినల్ ఐడి ప్రూఫ్, ఒరిజినల్ అండి, జెరాక్సెస్ మళ్ళీ పట్టుకొని వెళ్తామంటే కుదరదు, అక్కడ ఒరిజినల్ మాత్రమే అలౌ చేస్తారు. సో ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ పాన్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ ఇలా మీ ఫోటో ఏదైతే ఉంటుందో అటువంటి ఫోటో ఉన్నటువంటి ఒక ఐడి కార్డ్ పట్టుకొని వెళ్ళాలి. ఓకే? సో నెక్స్ట్ 7th దానికి చూసుకున్నట్లయితే అల్గారిథం పట్టికలు కానీ క్యాలిక్యులేటర్ కానీ పేజర్ కానీ సెల్ ఫోన్ కానీ స్విచ్ ఆఫ్ మోడ్లో ఉన్నా కూడా అవి లోపలికి అలౌ చేయరు. అలాగే స్మార్ట్ వాచీలు ఏదైనా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో సహా గణన పరికరాలను ఉపయోగించడం లేదా నార్మల్ వాచ్ కూడా పెట్టుకోకుండా వెళ్ళండి. నార్మల్ వాచ్ కూడా అలౌ చేయరు. ఇది ఆన్లైన్ ఎగ్జామ్, మీకు అక్కడ టైం క్లియర్గా కనిపిస్తుంది. సో ప్రాబ్లం లేదు, నార్మల్ వాచ్ కూడా పట్టుకొని వెళ్ళకండి. అండ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుందనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. మ్యాథ్స్ ట్రిక్స్ కోసం సపరేట్గా ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. అండ్ టోటల్గా ఆన్లైన్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఏ విధంగా తెలియని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే మనకి మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు అనేది అదొక ట్రిక్స్ వీడియో చేశాను. ఇవన్నీ కూడా ఖచ్చితంగా చూడండి. అండ్ ఇక్కడ ఇది మనకి 7th సంబంధించి ఎటువంటి అదర్ మీకు ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అవి మాత్రమే పట్టుకొని వెళ్ళండి. పెన్ ఒకటి పట్టుకొని వెళ్ళండి, హాల్ టికెట్ పట్టుకొని వెళ్ళండి, ఆ ఒరిజినల్ ఐడి ఒకటి పట్టుకొని వెళ్ళండి, ఒక 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా పట్టుకొని వెళ్ళండి, అది మీకే మంచిది. ఓకే? సో నెక్స్ట్ 8th వన్లో ఏమి ఇచ్చాడు, పరీక్ష హాల్లో కఠినమైన పని కోసం ఖాళీ పేపర్లు అందించబడతాయి. సో చెప్పాను కదా, మీకు ఖాళీ పేపర్స్ అయితే ఇస్తారు, మ్యాథ్స్ చేయడానికి మీరు అక్కడ చేసుకోవచ్చు. అండ్ పరీక్ష ముగిసిన తర్వాత అభ్యర్థులు రఫ్ షీట్లను సంబంధిత ఇన్విజిలేటర్కి అందజేయాలి. మీరు ఏదైతే రఫ్ షీట్లు ఉపయోగించుకున్నారో ఆ రఫ్ షీట్లు అనేవి మళ్ళీ ఇన్విజిలేటర్స్ అయితే తీసుకుంటారు, మీరు అక్కడ ఇచ్చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 9th వన్ ఏమి ఇచ్చాడంటే ఇన్విజిలేటర్ ప్రకటించిన సూచనలను అభ్యర్థి జాగ్రత్తగా వినాలి. అక్కడ మీకు ఏ డౌట్ వచ్చినా సరే మీరు ఇన్విజిలేటర్ని అడగండి, మీకు మీరుగా వెళ్ళిపోకండి. మీకు కొత్త అయితే మాత్రం ఆ యొక్క సిస్టమ్ కానీ ఆ మౌస్ పట్టుకోవడం కానీ ఇవన్నీ మీకు కొత్త అయితే మాత్రం ఖచ్చితంగా అక్కడ 2-3 ఉంటారు. ఆన్లైన్ ఎగ్జామ్ హాల్ పెద్దదిగానైతే
ఖచ్చితంగా వాళ్ళు మీ డౌట్స్ అయితే క్లారిఫై చేస్తారు. సో ఫస్ట్ ముందుగానే వాళ్ళని అడగండి. మీకు అయితే అస్సలు తెలియకపోతే ఇలా మాకు అస్సలు తెలియదు ఏం చేయాలనేది వాళ్ళు మీకు క్లియర్గా చెప్తారు. అయితే ఇన్విజిలేటర్ ప్రకటించిన సూచనలను అభ్యర్థి జాగ్రత్తగా వినాలి. లాగిన్ అయిన తర్వాత అభ్యర్థి సూచనలను ముఖ్యంగా ఆన్లైన్ పరీక్షకు సమాధానం ఇవ్వడానికి సంబంధించిన చిహ్నాల జాబితాను జాగ్రత్తగా చదవాలి. పరీక్షా పేపర్లోని ప్రశ్నలకు సంబంధించి ఎలాంటి స్పష్టీకరణలు లేదా సందేహాలు పరీక్ష సమయంలో స్వీకరించబడవు. పరీక్ష ప్రశ్నలకు సంబంధించి మాత్రం అడిగితే వాళ్ళు ఏం చెప్పరు అని చెప్తున్నారు. మిగతా ఏ డౌట్స్ అయినా సరే, సిస్టమ్కి సంబంధించిన డౌట్స్ అయినా, మీరు ఎగ్జామ్ రాయడానికి సంబంధించిన డౌట్స్ ఏమైనా సరే వాళ్ళు క్లియర్గా చెప్తారని మెన్షన్ చేశారు. నెక్స్ట్ 10th వన్ మనం చూసుకున్నట్లయితే అభ్యర్థికి అందించినటువంటి కంప్యూటర్లు ఏదైనా హార్డ్వేర్ లేదా సాఫ్ట్వేర్ సమస్యలను గుర్తిస్తే, లాస్ట్ టైం ఏపీ టెట్లో అయితే ఇలాగే కొన్ని దగ్గరలో వచ్చాయి. వాళ్ళు ముందుగా చెప్పినట్లయితే వాళ్ళు వెంటనే వేరొక సిస్టమ్ అయితే ఇస్తారు వాళ్ళకి, అందులో ప్రాబ్లం ఏదైనా ఉంటే. సో ముందుగా మీరు ఇన్విజిలేటర్కి తెలియజేయండి. ఆ సిస్టమ్ పని చేయకపోయినా, మీరు చెప్పినట్టు అది వినకపోయినా, అండ్ మీరు అక్కడ ఏదైనా సమస్య వస్తే మాత్రం ఖచ్చితంగా ఇన్విజిలేటర్ని సంప్రదించండి. వెంటనే వాళ్ళు సమస్య పరిష్కరిస్తారు. ఒకవేళ సమస్య సరైన సమయంలో పరిష్కరించకపోతే మీకు టైం అయితే ఎక్స్టెండ్ చేస్తారు. ఓకే, మీరు కంగారు పడకండి. మీకు ఎంత టైం అయితే అక్కడ వేస్ట్ అయిందో ఆ టైం అనేది నెక్స్ట్ మీకు వాళ్ళు కేటాయిస్తారు. ఓకేనా? కాబట్టి ఆ అభ్యర్థి కోసం కంప్యూటర్ మార్చబడుతుంది. మార్పు సమయంలో కౌంట్ డౌన్ టైమర్ ఆగిపోతుంది. కాబట్టి అభ్యర్థి కంప్యూటర్ను మార్చే ప్రక్రియలో ఏ సమయంలోనైనా కోల్పోరు. అదే చెప్తున్నారు, వాళ్ళు టైం అయితే ఇస్తారు. ఓకే, నెక్స్ట్ పరీక్ష సమయంలో ఏదైనా రకమైన అన్యాయమైన మార్గాలను స్వీకరించడం 11వదండి ఇది. పరీక్ష సమయంలో ఎటువంటి న్యాయపరమైన మీరు అన్యాయంగా ఎటువంటివి చేసినా సరే వాళ్ళు శిక్షార్హులు. అన్యాయమైన మార్గాలను స్వీకరించడం మరియు ఏదైనా వంచన చర్య అభ్యర్థి అతను లేదా ఆమె పరీక్షకు చెల్లుబాటు చేయకుండా బాధ్యతలను చేస్తుంది, ఇంకా మీరు జీవితంలో పరీక్ష రాయకుండా చేస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఇప్పట్లో ఇంక ఇలాంటివి జరగట్లేదు, కానీ మీరు చేయకండమ్మా. ఎటువంటివి కూడా మీరు మాట్లాడొద్దు అంటే మాటలు కూడా ఆడకండి అక్కడ. సో సైలెంట్గా కామ్గా మీరు ఎగ్జామ్కి వెళ్ళారా, మీ యొక్క ఎగ్జామ్ రాసేసారా, వచ్చేసారా అన్నట్టే ఉండండి. సో డిబార్ చేసేస్తారనేసి క్లియర్గా చెప్తున్నారు. సో దావాను కోల్పోతారు మరియు పబ్లిక్ క్రింద ఆ అభ్యర్థిపై దుర్వినియోగం కేసు కూడా బుక్ చేయబడుతుంది అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ అక్రమాలు మరియు అన్యాయమైన మార్గాల పరీక్ష నిరోధక చట్టం 25/97 క్రింద వాళ్ళని అరెస్ట్ కూడా చేస్తారని చెప్పారు. నెక్స్ట్ 12 పరీక్షా కేంద్రం లొకేషన్తో పరిచయం పొందడానికి అభ్యర్థులు పరీక్షా కేంద్రాన్ని చాలా ముందుగానే సందర్శించాలని సూచించారు. నేను ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్లోనే. సో పరీక్షా కేంద్రం మీరు చూసుకుని సో చక్కగా అది గూగుల్ మ్యాప్లో టైప్ చేసుకొని మీకు ఎంత దూరంలో ఉంది అదంతా మీరు క్లియర్గా చూసుకోండి. నెక్స్ట్ 13th వన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ తెలంగాణ టెట్ స్కోర్లు జీవితకాలం చెల్లుబాటు అయ్యేవి కాబట్టి హాల్ టికెట్ను భవిష్యత్ వినియోగం కోసం భద్రపరచుకోవచ్చు. మీకు హాల్ టికెట్ నెంబర్ అనేది భవిష్యత్ కోసం భద్రపరచుకోండి, ఎందుకంటే ఈ స్కోర్ అనేది జీవితకాలం మీకు యూజ్ అవుతుంది అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ 14 చూసుకుంటే దృష్టిలోపం ఉన్న అభ్యర్థులు 40% మరియు అంతకంటే ఎక్కువ వైకల్యం, అలాగే ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ 40%, అలాగే అంతకంటే ఎక్కువ వైకల్యం లేఖర సహాయం అనుమతించబడతారు. అంటే ఇంకొక మనిషి వాళ్ళు తీసుకుని వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయించుకోవచ్చు. ఓకే, దృష్టిలోపం ఉన్న అభ్యర్థులు అయితే 40%, అలాగే హ్యాండిక్యాప్డ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి కూడా 40% ఉంటే వాళ్ళు ఇంకొక అభ్యర్థిని తీసుకుని వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయడానికి అనుమతిని అయితే క్లియర్గా ఇస్తారు. నెక్స్ట్ 15వది మనం చూసుకున్నట్లయితే ప్రశ్నల ఇంగ్లీష్ మరియు లాంగ్వేజ్ వెర్షన్ల మధ్య ఏదైనా వ్యత్యాసం లేదా అనువాదంలో చిన్న లోపాలు ఉన్నట్లయితే ఇంగ్లీష్ వెర్షన్నే ఫైనల్గా పరిగణించబడుతుంది. అక్కడ క్వశ్చన్ అనేది మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం బోత్ లాంగ్వేజెస్లో ఇస్తారు కదా. సో బోత్ లాంగ్వేజెస్లో ఇచ్చేటప్పుడు మీరు ఏదైనా క్వశ్చన్ అది రాంగ్ ఇచ్చారు అనుకుంటే ఒకసారి ఆ క్వశ్చన్ని ఇంగ్లీష్ వెర్షన్లో చూడండి. ఇంగ్లీష్ వెర్షన్లో ఏదైతే ఇచ్చారో అదే మీకు ప్రామాణికంగా తీసుకోబడుతుంది అని క్లియర్గా చెప్పారు. సో అదొకసారి చూసుకోండి. నెక్స్ట్ 16th చూసుకున్నట్లయితే కీ మరియు ఫలితాల విడుదల సహా పరీక్ష తర్వాత ఏదైనా నవీకరణల కోసం అభ్యర్థులు వెబ్సైట్ని అనుసరించారు. ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో ఆ అఫీషియల్ వెబ్సైట్లో ఏదైతే ఇస్తారో అది మాత్రమే మిమ్మల్ని ఫాలో అవ్వమన్నారు. ఇంకా ఎవరు ఏం చెప్పినా కూడా మిమ్మల్ని నమ్మొద్దనేసారు. ఆ హాల్ టికెట్స్ విడుదల అయిన తర్వాత ఎగ్జామ్ షెడ్యూల్ కానీ, నెక్స్ట్ ఏంటంటే ఆ యొక్క ఫలితాలు విడుదల కానీ, ఇలా ఏదైనా ఇన్ఫర్మేషన్ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే చూసుకోమని చెప్పారు. నెక్స్ట్ 17th వన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 17th వన్ ఒకటి ఉందండి. సో ఇక్కడ మనం ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థి విలువైన పరికరాలు లేదా వ్యక్తిగత వస్తువులను భద్రపరచడానికి భద్రతా సౌకర్యం అయితే ఉండదు. కాబట్టి అక్కడ ఎవరైనా డబ్బులు తీసుకొని మీకు సౌకర్యం కల్పిస్తే మీరు అక్కడ మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే అక్కడ ఏమైనా పోయినా కూడా వాళ్ళకి గవర్నమెంట్తో ఎటువంటి సంబంధం లేదని క్లియర్గా మెన్షన్ చేశారు.
భద్రపరచడానికి భద్రతా సౌకర్యం లేదు. విలువైన పరికరాలు లేదా వ్యక్తిగత వస్తువులు పోగొట్టుకుంటే పరీక్షా కేంద్రం ఎటువంటి బాధ్యత వహించదు. కాబట్టి అభ్యర్థులు ఎలాంటి విలువైన పరికరాలు కానీ వస్తువులను కానీ పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్ళవద్దని సూచించారు. కాబట్టి సింపుల్గా వెళ్ళండి, జస్ట్ మీకు అవసరమైనంత మనీ తీసుకొని వెళ్ళండి. పర్సెస్ కూడా అలౌ చేయరండి. సో చేత్తో పట్టుకొని వెళ్ళండి, మరి ఇంకా అంతకు మించి ఏం చేయలేము. వీలైతే హాల్ టికెట్ మడత పెట్టేసి హాల్ టికెట్లో పెట్టుకోండి, ఓకేనా. ఎలాగో పెన్ పట్టుకొని వెళ్తారు కదా, పెన్ ఏమో దానికి అలా గుచ్చేయండి. అదే క్యాప్ ఉంటుంది కదా, క్యాప్ని మనం చిన్నప్పుడు చేసినవే కదా అలాంటివి. సో అందులో పెట్టుకొని మనీ అయితే అందులో పెట్టుకొని క్యాప్ నేనైతే అలానే చేస్తూ ఉంటాను. అండ్ వాచెస్, నార్మల్ వాచెస్ కూడా పట్టుకొని వెళ్ళకండి. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, మీకు ఒక పెన్ పట్టుకొని వెళ్ళండి, వీలైతే ఒక 2 ఫొటోస్ పట్టుకొని వెళ్ళండి. అండ్ ఇంకో విషయం చెప్తాను అన్నాను కదా మీకు, అక్కడ ఏమైనా మీ ఫోటోలో కానీ సిగ్నేచర్లో కానీ ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ హాల్ టికెట్లో ఇంకొక సెట్ హాల్ టికెట్ తీసుకొని దాని మీద గెజిటెడ్ ఆఫీసర్తో సిగ్నేచర్ చేయించుకొని వెళ్ళండి. ఒక 2 ఫొటోస్ మీద యొక్క ఏదైతే మీ హాల్ టికెట్ ఉందో హాల్ టికెట్ మీద గెజిటెడ్ ఆఫీసర్తో సిగ్నేచర్ తీసుకుని వెళ్ళండి. మ్యాక్సిమం మీకు అక్కడ అలౌ చేస్తారు. అండ్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అయితే మాత్రం ఖచ్చితంగా పట్టుకొని వెళ్ళండి. ఇది నేను ఎవరికి చెప్పాను, ఈ గెజిటెడ్ ఆఫీసర్ సంతకం అందరికీ కాదు, ఎవరికైతే సిగ్నేచర్ కానీ ఫోటో కానీ లోపం ఉంటుందో అవి సరిగా పడవో వాళ్ళకైతే నేను చెప్పే సలహా ఇది. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే మన వీడియో చూస్తారో వాళ్ళు ఎక్స్ట్రాగా 1 or 2 ఫొటోస్ పట్టుకొని వెళ్ళండి, ప్రాబ్లం అయితే లేదు. ఓవరాల్గా మనం చూసుకుంటే మీరు ఫస్ట్ హాల్ టికెట్లో మీ యొక్క నేము, సిగ్నేచరు, ఫోటో ఇవన్నీ చెక్ చేసుకోండి క్లియర్గా వచ్చాయా లేదా. తర్వాత మీ యొక్క ఎగ్జామ్ డేట్, ఆ టైము ఒకసారి చూసుకోండి. టైంకి 2 గంటల ముందు, మీకు ఇచ్చినటువంటి సెషన్కి 2 గంటల ముందు ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి. 1/2 గంట ముందు నుంచి వాళ్ళు లోపలికి అలౌ చేయమని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ మనం ఇంకా ముఖ్యంగా చూసుకోవాలి అనుకుంటే అక్కడ ఎటువంటి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ అవేవి అలౌ చేయమని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ మీరు ఇతర ఏవైనా వస్తువులు బాగా ఎక్స్పెన్సివ్ ఏవైనా వస్తువులు పట్టుకొని వెళ్ళినా కూడా అక్కడ ఎటువంటి భద్రతా సౌకర్యం ఉండదు. కాబట్టి సో వస్తువులు పట్టుకొని వెళ్ళకుండా ఉండడమే మంచిది. నేను చెప్పేది అమౌంట్ మాత్రమే ఒకసారి పట్టుకొని వెళ్ళండి, అంతకుమించి పట్టుకొని వెళ్ళండి. ఒక పెన్ను, హాల్ టికెట్, ఒక ఐడి ప్రూఫ్, వీలైతే ఒక ఫోటో, ఇవి మాత్రం ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా పట్టుకొని వెళ్ళండి, ఓకేనా. హాల్కి పట్టుకొని వెళ్ళవలసింది. అండ్ ఎగ్జామ్ హాల్లో అయితే మాత్రం మీరు అంతవరకు చదివింది మర్చిపోకుండా ఉండాలి అంటే టెన్షన్ పడకండి, ధైర్యంగా ఉండండి, ఏం ప్రాబ్లం లేదు. ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా రాయాలని ఆల్రెడీ వీడియో చేశాను కదా, అది మీకు చాలా యూస్గా ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ ఆఫ్లైన్ ఎగ్జామ్ కంటే చాలా 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 బెటర్ అండి. మీరు కంగారు పడిపోకండి, ఎందుకంటే మీకు టైం సేవ్ అవుతుంది. అండ్ మీరు ఒకవేళ తప్పు పెట్టినా కూడా దాన్ని మళ్ళీ రైట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు ఆన్లైన్ ఎగ్జామ్ ఒక 30 minutes ముందుగా మీరు కంప్లీట్ చేస్తున్నట్లయితే మరొకసారి అన్నీ కూడా చూసుకొని చక్కగా మీరు సరైనవి పెట్టుకోవచ్చు. అండ్ తెలియని క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేస్తే అవి మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు, ఎక్స్ట్రా మీకు మార్క్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందని ఆ ట్రిక్స్ వీడియో ఒకటి చేశాను, అది కూడా చూడండి. మ్యాథ్స్లో 30కి 30 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో యూజ్ అవుతుంది. మీకు మ్యాథ్స్ ట్రిక్స్ చెప్పాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ లెక్కకు కూడా మీరు ఆప్షన్స్ త్రూ వెళ్ళిపోవచ్చు, ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా వెళ్ళిపోవచ్చు. ఇదంతా కూడా మీకు ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అదొకసారి చూడండి. సో మనకి హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అమ్మా. అండ్ మన ఛానల్లోని అన్ని వీడియోస్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్లో వీడియోస్ అన్ని ఫ్రీగా చేస్తున్నాను కదా, సో ఖచ్చితంగా మీ అందరూ సపోర్ట్ ఇవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి. నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, సో చక్కగా చూసేయండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియోలో మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, వీడియోస్కి రిప్లై అయితే ఇస్తాం. సో ఫస్ట్ అయితే మనము చూసుకుందాము, మనం ఆన్లైన్ ఎగ్జామ్ అంటే మీరు ఫస్ట్ రాస్తున్నారు కదా, ప్రతి ఒక్కరూ కూడా తెలంగాణ టెట్ రాసే ప్రతి ఒక్కరూ కూడా కొత్తగా రాస్తున్నారు కదా మీరు ఇప్పుడు. సో ఈ కొత్తగా రాసే వాళ్ళకి అండ్ ఆల్రెడీ ఆన్లైన్ ఎగ్జామ్ అంటే ఎలా ఉంటుంది అని చూసే వాళ్ళకి వీటన్నిటికీ కూడా మనం ఒకసారి చూసుకుందాము. అయితే మన ఛానల్లో నేను ఆల్రెడీ ఒక ఆన్లైన్ ఎగ్జామ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి సబ్జెక్ట్కి మీరు అన్ని క్వశ్చన్స్కి 150కి 150 క్వశ్చన్స్ చేస్తారనుకోండి, చేసేసిన తర్వాత ఏవైతే మీకు ఇంకా కరెక్ట్గా లేదు, మీరు తప్పు పెట్టారు అని మీకు అనిపిస్తాయో అటువంటి క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్స్ చేయాలి, మనం ఎలా కొన్ని ట్రిక్స్ని యూజ్ చేసి మనం మంచి స్కోర్ తెచ్చుకోవాలి అనేది ఆన్లైన్ ఎగ్జామ్ 5 ట్రిక్స్ వీడియో అనేది ఒకటి చేశాను, అది చక్కగా చూసేయండి. ప్రతి సబ్జెక్ట్కి మీకు తెలియని క్వశ్చన్స్కి ఎలా చేస్తే ఆన్సర్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ప్రతి సబ్జెక్ట్కి ఒక్కొక్క క్వశ్చన్ అనేది మీకు అక్కడ క్లియర్గా ఎలా మీకు చూపిస్తూ అయితే మీ అందరికీ కూడా వీడియో చేయడం జరిగింది, అదొకటి చూసేయండి.
అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మీ అందరికీ కూడా మ్యాథ్స్ ట్రిక్స్ వీడియో ఒకటి చేశానమ్మా. ఈ మ్యాథ్స్ ట్రిక్స్కి వచ్చేసరికి ఈ మ్యాథ్స్లో ఎలిమినేషన్ ప్రాసెస్, రైమింగ్ ప్రాసెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఆప్షన్స్ త్రూ వెళ్ళడం ఇవన్నీ కూడా ఉంటాయి. ఓన్లీ ఆప్షన్స్ త్రూ వెళ్ళి ఎలిమినేషన్ ప్రాసెస్ యూజ్ చేసి కూడా 30కి 30 మార్క్స్ తెచ్చుకునే విధంగా విత్ ఇన్ ఎగ్జాంపుల్స్తో ప్రతి దానికి కూడా 2-3 ఎగ్జాంపుల్స్తో అయితే మీకు మ్యాథ్స్ ట్రిక్స్ వీడియో చేస్తానో అది కూడా చూసేయండి. అండ్ కొత్తగా ఎవరైతే రాస్తున్నారో ఆన్లైన్ ఎగ్జామ్, ఇంతవరకు అస్సలు ఆన్లైన్ ఎగ్జామ్ అంటే మీకు లేదు అనేది ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఆ వీడియో కూడా ఆల్రెడీ చేశాను. మాక్ టెస్ట్ ఏదైతే మనకి వెబ్సైట్లో అవైలబుల్గా ఉంచారో ఆ మాక్ టెస్ట్ అనేది మీకు చూపిస్తూ కూడా క్లియర్గా ఎలా చేస్తే మిస్టేక్స్ ఉంటాయి, ఎలా చేయకపోతే మిస్టేక్స్ ఉండవు, ఇదంతా కూడా వివరించాను. ఆ వీడియో కూడా ఉంటుంది. మొత్తం 3 వీడియోస్ మీకు యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ నిన్న ఆల్రెడీ హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్ అనేసి కూడా చేశాను, అది కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. మొత్తం ఈ 4 వీడియోలు చూసేయండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే నేను మీకు లింక్స్ ఇస్తాను. తెలంగాణ టెట్ 2024 అనే ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ వీడియోస్ అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సంబంధించి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉందండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో అకాడమీ బుక్స్ నుంచి ఇప్పుడు టెట్కే కాదు నెక్స్ట్ డిఎస్సికి కూడా మీకు యూజ్ అవుతాయి. టెలిగ్రామ్ ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంది, టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. టెలిగ్రామ్ గ్రూపుల్లో చూస్తే మీకు కనిపించవు, టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే కనిపిస్తాయి. ఆ లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ ఆ లింక్స్ ఓపెన్ కాకపోతే చక్కగా టెలిగ్రామ్లోకి వెళ్ళిపోయి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసినట్లయితే మనకు 2 కూడా కనిపిస్తాయి. రెండింటిలో జాయిన్ అయిపోండి. ఒకటి మీకు పర్సనల్గా అందులో మెసేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది అండ్ నాకు కూడా మెసేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకొకటి వచ్చేసరికి పీడిఎఫ్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఇదైతే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎక్కడెక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఉంది, మీకు యూస్ఫుల్ అయినటువంటి కంటెంట్ ఎక్కడెక్కడ ఉంది అనేది మీకు క్లియర్గా ఇక్కడ వరకు చెప్పాను. నెక్స్ట్ మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఏం మిస్టేక్స్ చేయకూడదు, ఎగ్జామ్ హాల్కి ఏమేం పట్టుకొని వెళ్ళాలి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, కానీ మరొకసారి మీ అందరికీ కూడా చెప్పాలనిపిస్తుంది, అందుకే ఈ వీడియో అయితే చేశాను. అండ్ ఎగ్జామ్ హాల్కి ఏవైతే ఎగ్జామ్ హాల్ టికెట్లో మిస్టేక్స్ ఉన్నాయో వాళ్ళు ఏం చేయాలి, ఎలా సరిదిద్దుకోవాలి అదంతా కూడా ఈరోజు మీకు చెప్తాను. చాలామంది అడుగుతున్నారు నిన్న చేసిన వీడియో క్రింద ఏంటి అంటే మేడం గారు మేము ఒక డిస్ట్రిక్ట్ పెడితే మాకు వేరొక డిస్ట్రిక్ట్ వచ్చిందని. సో ఎడిట్ ఆప్షన్ అయితే లేదని అనుకుంటున్నాను. మరికొంతమందికి మీరు తెలిసిన వాళ్ళకి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. వీడియోస్ మరికొంతమంది చేస్తూ ఉంటారు కదా, అక్కడ కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఎడిట్ ఆప్షన్ లేదు, మరి తప్పదు. గవర్నమెంట్ అనేది ఎక్కడ ఇస్తే అక్కడ మనం చేయాల్సిందే, ఇంకా అంతకు మించి ఇంకేం చేయలేము. సో అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ చాలామంది హాల్ టికెట్లో ఏమైనా తప్పులు వస్తాయి, ఫోటోలో కానీ సిగ్నేచర్లో కానీ, ఈ ఫోటో కానీ సిగ్నేచర్లో కానీ తప్పులు వస్తాయి. అండ్ మీకు మేలు ఫీమేల్ కూడా ట్రాన్స్జెండర్ ఎలా పడిందంట. సో చాలామందికి నాకు డౌట్స్ అయితే అడుగుతున్నారు. వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే మిస్టేక్స్ పడిన ప్రతి ఒక్కరు కూడా ఒక 2 మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ పట్టుకొని గెజిటెడ్ ఆఫీసర్ సంతకం దాని మీద పెట్టించండి. అండ్ అలాగే 2 హాల్ టికెట్స్ పట్టుకోండి, ఒక హాల్ టికెట్ మీద గెజిటెడ్ ఆఫీసర్తో సంతకం పెట్టించుకోండి. ఆ రెండింటిని పట్టుకొని ఇన్విజిలేటర్ దగ్గరికి వెళ్ళి ఇలా మాది మిస్టేక్ జరిగిందండి, దీన్ని మీరు ఇక్కడ బయోమెట్రిక్లో వీలైతే సరి చేయండి, మేము ఇలా గెజిటెడ్ ఆఫీసర్తో సిగ్నేచర్ చేయించుకొని తెచ్చాము అని క్లియర్గా చెప్పండి. ఓకేనా, ఇక్కడికి మీకు క్లియర్ అయ్యింది. సో నెక్స్ట్ మిగతా వాళ్ళందరూ కూడా ఏమేమి పట్టుకొని వెళ్ళాలి, ఎగ్జామ్ హాల్కి ఏమేమి పట్టుకొని వెళ్ళకూడదు మరొకసారి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ అయితే హాల్ టికెట్ అనేది కంపల్సరీ పట్టుకొని వెళ్ళాలి. మిస్టేక్స్ ఉన్న వాళ్ళు 2 జిరాక్సెస్ పట్టుకొని వెళ్ళండి. మళ్ళీ ఇక్కడ కలరా నార్మల్ అని అడగండి, కలర్ అయినా పర్లేదు నార్మల్ అయినా పర్లేదు, హాల్ టికెట్ ఎలా ఉన్నా పర్లేదు. హాల్ టికెట్లో మాత్రం మీ ఫోటో అండ్ సిగ్నేచర్ క్లియర్గా ఉండేలా చూసుకోండి. ఒకవేళ క్లియర్గా లేకపోతే మాత్రం నేను చెప్పినట్టు చేయండి. ఓకేనా, మస్ట్ అండ్ షుడ్గా హాల్ టికెట్ పట్టుకొని వెళ్ళాలి. తర్వాత ఒక బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్ ఏదైనా పర్లేదండి, బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్ అనేది ఖచ్చితంగా పట్టుకొని వెళ్ళాలి మీరు. ఎందుకంటే వాళ్ళైతే ఎవ్వరు అంట మిమ్మల్నే తీసుకొని రమ్మన్నారు. కొన్ని ఎగ్జామ్స్లో అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, బట్ ఇక్కడికి వచ్చేసరికి హాల్ టికెట్లో క్లియర్గా మెన్షన్ చేశారు మీరే పెన్ను తెచ్చుకోండి, మేము పేపర్ మాత్రం ఇస్తామనేసి. పేపర్ మాత్రం వాళ్ళే ఇస్తారు, మీరు కంగారు పడిపోకండి. పేపర్ అయితే వాళ్ళు ఇస్తారు, బట్ ఆ పేపర్ని మీరు ఏదైతే రఫ్ నోట్స్ చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఆ పేపర్ని తిరిగి ఇచ్చేయమని చెప్తున్నారు. సో అదొకసారి మీరు క్లియర్గా చూసుకోండి, మీ అందరికీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఒక ఫోటో ఉన్నటువంటి మీది ఒక ఐడి ప్రూఫ్ అండి, ఫోటో ఉన్నటువంటి ఐడి మాత్రం ఖచ్చితంగా పట్టుకొని వెళ్ళాలి. ఇవి ఏంటి అంటే మీ యొక్క వాటర్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డ్ కానీ
ఇలా ఇంకా మీకు ఏమైనా ఫోటోతో ఉన్నటువంటి గుర్తింపు కార్డు ఏదైతే ఉందో అది ఒరిజినల్ పట్టుకు వెళ్ళండి. మళ్ళీ జిరాక్సెస్ తీసుకొని వెళ్తాము అంటే కుదరదు. ఇన్ కేస్ మీకు ఒకవేళ లేదనుకోండి ఒరిజినల్ది, ఆ జిరాక్స్ ఏదో మీ దగ్గర ఉంటుంది కదా, జిరాక్స్ పట్టుకొని వెళ్ళి కలర్ జిరాక్స్ తీపించేసి ఒరిజినల్లో తయారు చేయించేయండి లామినేషన్ ఇచ్చేసి ముందు రోజు. అందుకే నేను మీకు ముందుగా ఈ వీడియో అయితే చెప్తున్నాను. సో అలా చేసుకొని పట్టుకొని వెళ్ళండి ఒరిజినల్ అనేసి. లామినేషన్ చేయించిన తర్వాత లామినేషన్ పీకేస్ అయితే ఎవరు చూడరు కదా. సో కలర్ జిరాక్స్ తీయించేసి మీ దగ్గర ఉన్నటువంటి జిరాక్స్ని కలర్ జిరాక్స్ తీయించేసి లామినేషన్ చేయించేయండి. సో అది ఒరిజినల్ అయిపోతుంది. సో నేను చెప్పే సలహా ఇది, జస్ట్ సలహా మాత్రమే. మేడం గారు ఆ తర్వాత మీరు చెప్పారు, మేము చెప్పినవన్నీ తీసుకొని వెళ్ళిపోయామంటే ఒరిజినల్ ఉంటే ఒరిజినల్లో పట్టుకొని వెళ్ళండి. లేని ఎడల నేను మీకు జస్ట్ సలహా అయితే ఇస్తున్నాను. ఏం చేయలేము అన్న వాళ్ళకి నేనైతే నా వంతుగా నాకు తెలిసినటువంటి సలహా అయితే ఇస్తున్నాను. సో ఒరిజినల్ మాత్రమే పట్టుకొని వెళ్ళాలి. ఫోటో ఉన్నటువంటి ఒక గుర్తింపు కార్డు ఖచ్చితంగా పట్టుకొని వెళ్ళాలి. మనకి ఎగ్జామ్ హాల్ టికెట్లో మెన్షన్ చేసినవి అయితే ఈ 3 రకాలే. ఏంటంటే హాల్ టికెట్ ఒకటి, ఒక బ్లాక్ లేదా బాల్ పాయింట్ పెన్ ఒకటి, జెల్ పెన్నులు కాదు నార్మల్ పెన్ అనేసి అన్నారు మేడం గారు. 1 పట్టుకెళ్ళాలి, 2 పట్టుకెళ్ళాలి, మళ్ళీ కలర్ ఏ కలర్ పట్టుకొని వెళ్ళాలి అని అడగండి. బ్లాక్ అయినా పర్లేదు, బ్లూ అయినా పర్లేదు. అండ్ ఇది బబ్లింగ్ కాదు కాబట్టి 2 వేరు పట్టుకొని వెళ్ళినా పర్లేదు, లేదా 1 పట్టుకొని వెళ్ళినా పర్లేదు. బట్ అది మీరు రాసేలా చూసుకోండి కాబట్టి 2 పెన్నులు పట్టుకొని వెళ్ళండి. ఇంకోటి స్పేర్గా కూడా పట్టుకొని వెళ్ళండి, పోయేదేం లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను మీ అందరికీ సజెస్ట్ చేసేది ఏంటంటే వీలైతే 1 లేదా ఇంకొక 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఎక్స్ట్రాగా పట్టుకొని వెళ్ళండి. ఏమైనా అక్కడ మళ్ళీ ఏదైనా మిస్టేక్స్ వస్తే మళ్ళీ వెనక్కి తిరిగి అయితే రాలేరు కదా, అవి పట్టుకొని వెళ్ళండి. ఓకేనా, నేను చెప్పే సలహా ఇది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మనకి అక్కడ ఎగ్జామ్ హాల్కి 2 గంటల ముందుగా మీరు ఉండాలి అని చెప్పారు. మార్నింగ్ మీకు ఎంతకి ఎగ్జాము అక్కడ ఉంది, నేను చూశాను, నాకైతే ఈరోజు ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఇన్ కేస్ మీకు ఎగ్జాము ఒకవేళ 9కి స్టార్ట్ అయింది అనుకోండి, మీరు 7 కల్లా అక్కడ ఉండాలి. ఓకే, 8:45 కల్లా లోపలికి ఇంకా అలౌ చేయరు. 1/2 గంట ముందు వరకే అలౌ చేస్తారు. కానీ మీరు 2 గంటల ముందు వెళ్ళి నిల్చోండి, ఎందుకంటే అక్కడ లైన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే అవన్నీ వాళ్ళు చెక్ చేస్తారు, బయట చెక్ చేస్తారు. కాబట్టి ముందుగానే 2 గంటల ముందుగానే ఖచ్చితంగా వెళ్ళండి. లేదు అంటే 1 గంటన్నర అయినా సరే ముందుగా వెళ్ళండి ఎగ్జామ్ హాల్కి. మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం 2 నుంచి అనుకోండి, మీరు 12 కల్లా మీరు అక్కడ ఉండండి, 12 నుంచి 12:30 వరకు. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ అడగకండి. అండ్ హాల్ టికెట్ మీకు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మీ పేరు చెక్ చేసుకోండి, మీ ఊరు చెక్ చేసుకోండి, మీ జెండర్ చెక్ చేసుకోండి, అండ్ అక్కడ ఉన్నటువంటి ప్రతి డీటెయిల్ కూడా చెక్ చేసుకోండి, ఫోటో చెక్ చేసుకోండి, సిగ్నేచర్ చెక్ చేసుకోండి. అండ్ మీకు ఏదైతే సెంటర్ ఇచ్చారో ఆ సెంటర్ అనేది చెక్ చేసుకొని ముందుగా మీరు గూగుల్ మ్యాప్లో ముందు రోజే వెతికేసి మీకు ఎన్ని కిలోమీటర్ దూరంలో ఉంది, మీరు ఎలా వెళ్ళగలరో అదంతా కూడా ఒకసారి చూసుకోవడంలో తప్పేం లేదు కదా, ఒక 5 నిమిషాలు దానికోసం కేటాయించడంలో. సో నేను మీకు ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది అతి తెలివితేటలు ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళు అదంతే, ఇంకా వాళ్ళు దాని మీద అవగాహన ఉండదు కాబట్టి ఇంకా వాళ్ళు అలాగా అడుగుతూ ఉంటారు. అందుకు వాళ్ళని నేను తక్కువ చేయట్లేదు, బట్ ఆ ఆలోచన వండిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఇన్నిసార్లు మీ అందరికీ ఇన్ని విషయాలు చెప్పవలసి వస్తుంది. సో బాగా తెలివైన వాళ్ళు ఎవరైతే మాకు ఇవన్నీ తెలుసులేండి అనేసి అంటే ఏం పర్లేదు, స్కిప్ చేసుకోండి, అవసరమైన విషయాలు మాత్రమే చూసుకోండి. ఎవరైతే ఇంకా చాలా తెలివైన వాళ్ళు ఉంటారో సో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. సో లైట్ తీసుకోండి, జస్ట్ జోక్ ఇది, మళ్ళీ దీన్ని సీరియస్ మ్యాటర్గా చేయకండి. సో ఈ విధంగా అయితే మీరు చక్కగా అన్నీ చెక్ చేసుకోండి, మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే చెప్తాను చూడండి. మీరు వాచెస్ కానీ అంటే స్మార్ట్ వాచెస్ కానీ ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ ఫోన్స్ కానీ అండ్ ట్యాబ్స్ కానీ అండ్ క్యాలిక్యులేటర్ కానీ నార్మల్ క్యాలిక్యులేటర్ అయినా సరే పట్టుకొని వెళ్ళకూడదు. నార్మల్ వాచ్ కూడా పట్టుకోకుండా వెళ్ళండి, నార్మల్ వాచ్ కూడా పెట్టుకోవద్దు. నేను చెప్పే సలహా ఏంటంటే నార్మల్ వాచ్ కూడా అక్కడ అలౌ చేయరు. ఓకే, ఆన్లైన్ ఎగ్జామ్కి అక్కడ మీకు టైం కనిపిస్తుంది ఆ యొక్క సిస్టంలో, ఏం పర్లేదు, ప్రాబ్లం లేదు. మీరు కంగారు పడిపోయి నన్ను కంగారు పెట్టకండి. అండ్ అక్కడికి ఇంకేం నార్మల్ వాచ్ కానీ నార్మల్ క్యాలిక్యులేటర్ కూడా మీరు అక్కడికి పట్టుకొని వెళ్ళకండి. ఓకేనా, ఈ పాయింట్ మీరు చాలా చక్కగా గుర్తుంచుకోండి. వాచెస్ కానీ ఇంకా బ్లూటూత్స్ కానీ అండ్ మొబైల్స్ కానీ ట్యాబ్స్ కానీ ఇలాంటివి ఏవి ఎలక్ట్రానిక్ పరికరాలు అలౌ చేయమని ముందుగా చెప్పారు. ఇన్ కేస్ ఇలాంటివి లోపలికి వచ్చి ఏమైనా అనవసరమైన చట్ట వ్యతిరేకమైన చర్యలు మీరు తీసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకుంటామనేసి క్లియర్గా మనకు మెన్షన్ చేశారు. ఓకేనా, ఇది ఒకటి మీకు ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో విషయం ఏదో చెప్పాలనుకున్నాను.
ఎవరికైతే 40% ఎవరికైతే అంగవైకల్యం ఉంటుంది అండ్ కనిపించదు అలాంటి వాళ్ళు ఇంకొక మనిషిని అయితే అలౌ చేస్తామన్నారు. ఆ మ్యాన్ని తీసుకొని వెళ్ళండి, ఇంకో మనిషిని కూడా తీసుకొని వెళ్ళండి. సో మీకైతే ఏ ప్రాబ్లము ఉండదు. అండ్ ఇక్కడ మరికొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత మీ అబ్బాయిలు అయితే మీ యొక్క థంబ్ ఇంప్రెషన్ అక్కడ ఖచ్చితంగా బయోమెట్రిక్ తీసుకుంటారు కాబట్టి మీ చేతి వేళ్ళకి ఎటువంటి ఇంకులు కానీ సిరా కానీ అంటించుకోకండి. అమ్మాయిలు అయితే గోరింటాకు అయితే మాత్రం పెట్టకండి. నేను చెప్పిన వీడియోని చూసి కామెంట్లో చేశారు, ఆల్రెడీ మేము గోరింటాకు పెట్టుకొని ఉన్నాం మేడం గారు, ఏం చేస్తామంటే నేను ఇంకేం చేయలేను కదా, ఇప్పటికి 20వ తేదీ ఎగ్జామ్ అంటే ఆ రోజు కొంచెం వదిలిపోద్ది మ్యాక్సిమము. కోన్ అయితే మాత్రం పూర్తి పీకేయండి, ఊడిపోద్ది, ఏం పర్లేదు. మనకి ఇప్పుడు కోన్స్ అనేవి 2 రోజుల కంటే ఎక్కువ రావట్లేదు, అంత మంచిగా ఉంటున్నాయి. అండ్ గోరింటాకు కూడా ఆ వారం రోజుల కంటే ఎక్కువ ఉండట్లేదు, ఆ రోజు అయ్యేసరికి వదిలిపోతుంది. వీలైతే క్లీన్గా అయితే చేసుకొని వెళ్ళండి, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇదొకటి మీకు క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. అండ్ మీరు ఏం చేస్తారంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మాత్రం స్టడీ, మీ యొక్క స్టెబిలిటీ అనేది ఇంతవరకు చదివి ఉంటారు కదా. సో చదివిన వాళ్ళు మాత్రం ఆ రోజు ఇంకా పుస్తకాలు తీసి మేము తెగ చదివేస్తాము, ఈ ఒక్క ½ అన్ అవర్లో మేము చదివేసి పాస్ అయిపోతామని మాత్రం ఆలోచన పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇంతవరకు మీరు చదివింది కూడా మర్చిపోతారు కాబట్టి మీరైతే ఆ టైంలో బుక్స్ అయితే పట్టుకోకుండా పీస్ఫుల్గా అయితే మాత్రం ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి. ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఆన్లైన్ ఎగ్జామ్ మీకు చాలా చాలా ఈజీ అండి. ఎందుకంటే మీకు ఆన్లైన్ ఎగ్జామ్ చాలా బెనిఫిట్ అని కూడా నేను చెప్తాను. అక్కడ బబ్లింగ్ అనుకోండి, బబ్లింగ్ చేయడంలో మీకు టైం చాలా తినేస్తుంది. అండ్ మ్యాథ్స్ చేయడంలో కూడా చాలా టైం తినేస్తుంది, చేస్తూ ఇంకా బబ్లింగ్ చేయడంలో చాలా టైం తినేస్తుంది. అదే ఆన్లైన్ ఎగ్జామ్ అనుకోండి, క్లిక్ చేస్తారో వెళ్ళిపోతారు, క్లిక్ చేస్తారో వెళ్ళిపోతారు, క్లిక్ చేస్తారో వెళ్ళిపోతారు, అంతే అయిపోయింది. మళ్ళీ బ్యాక్ సైడ్కి వస్తారు. ఒక 30 minutes మీరు ముందుగా ఎగ్జామ్ రాస్తారనుకోండి, 30 minutes మీరు ఏవైతే 150 క్వశ్చన్స్ చూసుకున్నారో ఆ 150 క్వశ్చన్స్ మరొకసారి చెక్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. ఓకేనా? ఎప్పుడైతే మీరు చూసుకుంటారో మీరు మేబీ ఇది నేను తప్పు పెట్టానేమో అని చూసుకోండి. సో ఫస్ట్ నుంచి 150 వరకు మీకు వచ్చినవన్నీ పెట్టుకుని వెళ్ళండి. ఆ రానివన్నీ రెడ్ కలర్లో చూపిస్తాయి. నెక్స్ట్ మీకు నేను ఆన్లైన్ ఎగ్జామ్ వీడియోలో క్లియర్గా చెప్పాను, వైట్ కలర్ బాక్స్ దేని చూపిస్తుంది, రెడ్ కలర్ బాక్స్ దేని చూపిస్తుంది, గ్రీన్ కలర్ బాక్స్ దేని చూపిస్తుంది, వైలెట్ కలర్ బాక్స్ దేని చూపిస్తుంది. ఈ విధంగా నేను మీ అందరికీ కూడా క్లియర్గా వివరించాను ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది. అదొకసారి చూసేయండి, ఆ వీడియో మీకు యూజ్ఫుల్గా ఉంటుంది. అండ్ నేను చేసినటువంటి ట్రిక్స్ వీడియోస్ అన్నీ కూడా మీకు మ్యాక్సిమం యూజ్ అవుతాయండి. సో అవి ఒకసారి చూడండి. ఇవైతే మాత్రం ప్రస్తుతానికి ఇంపార్టెంట్గా అయితే మనం ఇవి చూసుకోవాలి. సో మ్యాథ్స్ ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా మరొకసారి మనం చూసుకున్నట్లయితే సైకాలజీ వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే మీరు కూడా ఆ ఏజ్లో ఏం చేస్తారు అన్నట్టు ఆలోచించండి. అంటే మీకు క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిందనుకోండి, ఓకే వెళ్ళండి కూడా చేసేయండి. తెలియని క్వశ్చన్కి మీరు ఆ స్టేజ్కి వెళ్తే మీరు ఆ స్టేజ్లో ఎలా ఆలోచిస్తారో అని ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా మీకు ఆన్సర్ అయితే దొరుకుతుంది. అండ్ తెలుగు వచ్చేసరికి గ్రామర్ పార్ట్ కదా, తెలుగు అవి గ్రామర్ పార్ట్ కాబట్టి మీరు ఆ గ్రామర్ కొంచెం నేర్చుకోవాల్సిందే, గ్రామర్ నేర్చుకోకుండా రాదు. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను, ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అండ్ ఇన్ కేస్ జతపరచడాలు ఇలాంటివి ఇచ్చినట్లయితే ఆ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందా లేదా ఒకసారి చూసుకోండి. అండ్ పద్యాలు గద్యాలు ఇచ్చినట్లయితే ఆ యొక్క ఏదైతే క్వశ్చన్ ఇచ్చాడో ఆ పద్యం ఇచ్చాడో గద్యం ఇచ్చాడో అందులోనే మ్యాక్సిమం మీకు ఆన్సర్స్ దొరికేస్తాయి. కొంచెం మనసు పెట్టి ఆలోచించండి, మీరు టైం సేవ్ చేసుకున్నారనుకోండి ఇలాంటివన్నీ కూడా మీకు యూస్ఫుల్ ఉంటాయి. అండ్ ఇంగ్లీష్ విషయంకి వచ్చినట్లయితే ఇంగ్లీష్ విషయం ఎప్పుడైనా సరే మీరు మీకు తెలిసినవన్నీ ముందు పెట్టేయండి అమ్మా, తెలియని వాటికి ఇప్పుడు చెప్తున్నా. ఇంగ్లీష్లో వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే ఆ సెంటెన్స్ ఒకసారి ఆ డాష్లో ఒక్కొక్క ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఒక్కొక్క ఆప్షన్ ఆ డాష్లో పెట్టి మొత్తం చదవండి. మీకు ఏదైతే రైమింగ్ క్లియర్గా ఉంటుందో ఆ రైమింగ్ ఇది పెట్టేయండి, అంతకు మించి ఇంకొకటి ఏం చేయలేము ఇంగ్లీష్కి సంబంధించి. అండ్ మ్యాథ్స్ విషయంకి వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఆప్షన్స్ త్రూ వెళ్ళినట్లయితే 100% చేసేస్తారు. అండ్ మీకు ఇక్కడ ఫార్ములాస్ అనేది ఒక వీడియో చేశాను, అది కూడా చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. 1 to 10th క్లాస్ అకాడమిక్ బుక్స్లో ఉన్నట్టు ఫార్ములాస్ అన్నీ కూడా ఒక వీడియో చేశాను, అది చూడండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ మీకు ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది, ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ఆప్షన్స్ త్రూ వెళ్ళడం అనేది ఈ రెండు యూజ్ చేశారనుకోండి ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు మ్యాథ్స్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఆన్సర్ చేసేయచ్చు, దానికైతే ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఈవీఎస్ సోషల్ వచ్చేసరికి వీటికి కూడా నేను మీకు ట్రిక్స్ వీడియోలో క్లియర్గా చెప్పాను, ఆ బిట్స్ అయితే చూపించి మరి జతపరచడము అండ్ ఎలిమినేషన్ ఇవన్నీ కూడా అండ్ రైమింగ్ కూడా ఇవన్నీ చెప్పాను, అది ఒకసారి చూసుకోండి. ఓకేనా? ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే తెలియని వాటికి ఈ విధంగా మీరు ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళండి. అయితే మనకి ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి చాలా మీకు మంచిదనే నేను చెప్తున్నాను. అందరూ కూడా ప్రిపేర్ అయిన వాళ్ళకి అవన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోలో మీకు
నాకు తోచినటువంటి సలహాలు ఇచ్చాను, సూచనలు ఇచ్చాను. అండ్ ఎగ్జామ్ హాల్కి ఏమేమి పట్టుకొని వెళ్ళాలి, ఏమేమి పట్టుకొని వెళ్ళకూడదు అని చెప్పాను. అండ్ మీకు మిస్టేక్స్ ఉంటే ఏం చేయాలి అని చెప్పాను. అండ్ మన వీడియోస్లో ఏమేమి చూస్తే మీకు ఇంకా యూస్ఫుల్ ఉంటాయని చెప్పాను. అండ్ రీసెంట్గా మనకి వాట్సాప్ ఛానల్ కూడా ఒకటి ఉంది. ఆ వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసేయండి. అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి ప్రతి లింక్ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎగ్జామ్కి వెళ్ళే ముందు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కదా. అండ్ ఇంకా ఏ విషయాలు మనం మాట్లాడుకోవాలి అంటే మాత్రం అంతేనండి, మ్యాక్సిమం చెప్పేస్తానని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ అయినా ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ నేను వాటికి రిప్లైస్ ఇస్తాను. టైం లేకపోతే రిప్లై ఇస్తాను, టైం ఉంటే ఇంకో వీడియో కూడా నేను వీలైతే పోస్ట్ చేస్తాను. ప్రతిరోజు మన ఛానల్లో లైవ్ రూపంలో 2 డేస్ 3 డేస్ వీడియోలు కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉన్నాయి. బిట్స్ వీడియోస్ అండి, అవి ఖచ్చితంగా చూసుకోండి, మీకు మంచిగా యూజ్ అవుతాయి. ప్రతి పేపర్లో కూడా నేను మీకు ప్రతి వీడియో కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూనే వీడియోస్ చేస్తున్నాను, మొత్తం ఆ టాపిక్ మొత్తం కవర్ అయిపోయేలా. ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ అయితే మన ఛానల్కి ఇవ్వండి. ఇటువంటి యాప్స్ యూజ్ చేయకుండా ఏ ఒక్కరి దగ్గర 1 రూపీ కూడా ఆశించకుండా మీ అందరి కోసం ఫస్ట్ నుంచి ఇప్పటికి 3 years అవుతుంది మనం ఛానల్ స్టార్ట్ చేసి. ఎప్పుడు కూడా నేను 1 రూపీ కూడా ఎవరి దగ్గర తీసుకోలేదు. ఎప్పుడు ప్రమోషన్స్ వీడియోస్ కూడా నేను చెయ్యను. ఇన్ కేస్ బుక్స్ గురించి చెప్పినా కూడా వాళ్ళ దగ్గర కూడా నేను ఎప్పుడు 1 రూపీ కూడా తీసుకోలేదు. మీ అందరికీ ఫ్రీగానే చేస్తాను. ఎందుకంటే విద్య అనేది నా దృష్టిలో డబ్బుతో కొనలేము దాన్ని. అండ్ దాన్ని డబ్బుకి అమ్మడం కూడా నాకైతే ఇష్టం లేదు. ఎందుకంటే నేను కొన్ని పరిస్థితుల్ని చూసి వచ్చాను, ఆ స్టేజ్ని దాటి వచ్చాను. కాబట్టి కొంతమంది వాళ్ళు ఏదైతే సఫర్ అవుతున్నారో ఆ సఫరింగ్ అనేది నాకు తెలుసు. సో అందుకోసమే నా ఈ యొక్క చిన్న ప్రయత్నం అయితే, ఈ ప్రయత్నానికి మీ అందరూ సహకరిస్తానని, మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుందని ఆశిస్తున్నాను. అండ్ మీరు బాగా చదివేశారని అనుకుంటున్నాను. రేపు మీరు రాయబోయే ఎగ్జామ్ దిల్ ఖుష్గా ధూమ్ధామ్గా రాసేసి వస్తారని మంచిగా ఆశిస్తున్నాను. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. చాలా చాలా బాగా రాసేయండి. మన స్టూడెంట్స్ అందరూ కూడా మ్యాక్సిమం అయితే మాత్రం కష్టపడి, అక్కడ మాత్రం కష్టంతో రాయకండి, ఇష్టంతో రాయండి. మైండ్ పీస్గా ఉంచుకుంటూ, ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మళ్ళీ ఒకసారి రీకౌంటింగ్ చేసుకోండి, ఒకసారి రిఫ్రెష్ చేసుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్వశ్చన్స్ చూసుకోండి. ఖచ్చితంగా డెఫినెట్లీ క్వాలిఫై అవుతారండి. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. చాలా బాగా రాసేయండి. సో ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.